మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనాలు పగటి వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే జాగ్రత్తలు పాటించి బయటకు వస్తున్నారు. ఓవైపు ఇంటర్ పరీక్షలు కొనసాగుతుండగా మరోవైపు 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రతపై మరింత సమాచారం ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి పెరగడం జరిగింది. రానున్న 3 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో మనతోని వాతావరణ అధికారి ఉన్నారు. ఒకసారి వారిని అడిగి పూర్తి తెలుసుకుందాం. హైదరాబాద్ సెంట్రల్ జోన్గా ఉన్న హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉంటుందో, మరియు ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు ఏ విధంగా వాతావరణం రానున్న 3 రోజుల్లో ఉంటుందో వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటికే ఎండ తీవ్రత కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయి పెరిగింది. అది ఏ విధంగా ఉండబోతుంది సార్ రానున్న 3 రోజుల్లో? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద ఉన్నటువంటి ఎండవేడిమి వాతావరణం అనేది క్రమేపీ పెరిగిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ వేడిమి వాతావరణం అనేది అధికంగా ఉండడం వల్ల ఈరోజు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఈ యొక్క ఉక్కబోత వాతావరణంతో పాటు ఎండవేడిమి వాతావరణం కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే మంచిర్యాల్, జగిత్యాల్, పెద్దపల్లి, ఇంకా చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల ఈ యొక్క జిల్లాలకు ఈ యొక్క ఎండవేడిమి వాతావరణం వల్ల హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. రేపు కూడా చూసుకున్నట్లయితే సుమారు 8 జిల్లాలకు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎండ ఆధిక్యతను బట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారు ఈ రోజు రేపు కూడా సుమారు ఇంచుమించు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా వేడిమి వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఏదైతే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ మొదలు పెడితే దక్షిణ తెలంగాణ వరకు ఏ జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రతగా నమోదవుతుంది సార్? సర్వసాధారణంగా ఎండాకాలం అనగానే మనం చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భాగం అనేది ముందు వేడెక్కుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే తూర్పు భాగం అనేది క్రమేపీ వేడెక్కుతుంది. తర్వాత క్రమేపీ దక్షిణ భాగం, తర్వాత మధ్య తెలంగాణ భాగం అంతా కూడా ఈ విధంగా ఎండవేడిమి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వ్యాపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశం అంతా కూడా క్రమేపీ వేడిమి వాతావరణంతో అయితే ఉంది. చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండాకాలం కొంచెం తొందరగానే మనకి ఎండవేడిమి వాతావరణం తీసుకొచ్చిందనే విధంగా మనం మాట్లాడుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో ఇప్పటికీ వాతావరణము 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా చేస్తున్నారు సార్. అసలు ఇది నిజంగానే ఇంత 40 సెల్సియస్ ఉందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాల పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 40.8 వరకు కూడా నిన్న ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. అలాగే నిజామాబాద్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 40 డిగ్రీల వరకు కూడా 39.9 వరకు కూడా నమోదవడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే హైదరాబాద్లోనే చూసుకున్నట్లయితే 38.4 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. చూసుకున్నట్లయితే సుమారు అన్ని ప్రాంతాల్లో కూడా 38 నుంచి 39 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క నమోదవుతున్నటువంటి గణాంకాల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎండవేడిమి వాతావరణం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం సమయంలో ఎక్కడైతే రూరల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అక్కడ కొంచెం పొగమంచుతో కూడుకునే ఉదయం సమయంలో ఏర్పడుతుంది. అది ఏంటి సార్? దాని గురించి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఎండవేడిమికి కావాల్సినటువంటి పవనాలు కానీ గాలి దిశ అనేది ప్రస్తుతం రాష్ట్రం మీద ఒక విధంగా చెప్తే సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మీద కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దక్షిణ గాలులు, అలాగే చూసుకున్నట్లయితే నైరుతి గాలి అనేది రాష్ట్రం మీద వీస్తూ ఉంది. సో ఎప్పుడైతే వాయువ్య దిశ గాలి అనేది రాష్ట్రం మీద వస్తుందో అప్పుడు మనకి చూసుకున్నట్లయితే గాలిలో తేమ శాతం తగ్గి మనకి ఎప్పుడైతే గాలిలో తేమ శాతం తగ్గుతుంది, అట్లాగే చూసుకున్నట్లయితే ఒక విధంగా అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం వడగాల్పులకు కూడా దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే చూసుకుంటే ఎల్లో రేంజ్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ఏ జిల్లాకు ఈ రేంజ్లు జారీ చేశారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా అంటే సుమారు 15 మార్చ్, అలాగే చూసుకున్నట్లయితే 16 మార్చ్ కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్న 6 జిల్లాలకు మాత్రం ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ కలర్ అనగానే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎల్లో కలర్ ఇస్తామో అప్పుడు మాత్రం మనకి ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత అనేది 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క వేడిమి వాతావరణం
ని అంచనా వేస్తూ రానున్న 5 రోజులు కూడా చాలా చోట్ల చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీలు మొత్తం తెలంగాణ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే 16, 17, 18, 19వ తారీఖు వరకు కూడా మనకి ఆల్మోస్ట్ ఈ యొక్క అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఐఎండీ అధికారిగా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందో ముఖ్యంగా 11:30 నుంచి 3:30 ప్రాంతంలో ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ యొక్క సమయాల్లో ప్రయాణాలు అనేవి తగ్గించాలి. అలాగే శరీరానికి కావాల్సినటువంటి నీరు అనేది ఎప్పటికప్పుడు విరామం తప్పకుండా క్రమంగా మనకు శరీరానికి అందిస్తూ ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ క్రమం తప్పకుండా ఈ యొక్క మంచినీళ్ళు అనేవి శరీరానికి అందిస్తూ ఉండాలి. అలాగే వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ ఇంకా మంద కాపర్లు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ తరచుగా ఎండలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి విరామం దొరికినప్పుడల్లా కూడా కొంచెం నీడను ఉండడం, అలాగే ఎండలో ప్రయాణించినప్పుడు తలని కప్పుకోవడం, లేదంటే క్యాప్ ధరించడం ద్వారా, లేదంటే అంబ్రెల్లా పట్టుకు వెళ్ళడం ద్వారా కొంతవరకు ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందొచ్చు. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే వాతావరణం పెరిగే అవకాశాలు ఉంటాయి, గరిష్ట స్థాయిలో పెరుగుతున్నాయి. రానున్న 3 రోజులలో కూడా ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే కింద దక్షిణ తెలంగాణ వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా అయ్యే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ అధికారి తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.